అవన్నీ కూడా లోపల పెట్టేసేసుకోండి. అలాగే కొత్తగా కూర్చున్న వాళ్ళకి కంకణాలు ఏర్పాటు చేసుకోండి. చిన్న సోమలు అయ్యా వీళ్ళ కంకణాలు లేదంటే చూడండి. కంకణాల మీద వచ్చినటువంటి వాళ్ళు ఆకుతో నీరు చల్లి కొంచెం పసుపు కుంకుమ చల్లండి. సుపుష్పాన్ని సకలారాధనమస్తు తీసుకొని పట్టుకునేటువంటి వాళ్ళు లేని వాళ్ళు గారు ఒక మైకు సరిగా గణపతి స్వామి మీద చూస్తూ ఉండండి. మానశక్తి విశ్వజ్ఞ బ్రహ్మస్వరూ సన్నిధవస్తువర్తమాన వ్యావహారికాండ్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే విశ్వామ సంవత్సరే మహాగణపతి మావాహయామి. ఓం వసుదేవాయ పునరస్మాధర్మశాస్త్రాయ్యప్ప స్వామి మండలా స్వామికి చూపి దారిద్ర్యనాశిని ప్రీతి పుష్కరిణీం శాంతా శుక్లమాల్యాంబరాం శ్రియం స్వాహాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణుభక్తిస్థలస్థితాం భూతనాదాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నః శాస్తా ప్రచోదయాత్. గురుస్వామి ఇక్కడ Jadi
పట్టుకోలే ఎంట ఎంట తీసి క్లీన్ చేయాలి. పెద్ద ప్రదేశం కాదు, ఇలాంటి ఒక చిన్న స్థలంలో అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడం, ప్రతిష్టా కుంభాభిషేకానికి ముస్తాబడడం అంటే ఏదో మేము వచ్చాం, బ్రహ్మగారులు వచ్చారు, వాళ్ళు వచ్చారు అనడం కూడా నీలో ఉన్నటువంటి ఒక మైత్రీయ భావం, నీలో ఉన్నటువంటి ఒక దాతృత్వం, ఒక సేవా దృక్పథంగా ఈ దేవాలయం అతి త్వరలో అయ్యి భక్తులందరి యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ యొక్క దేవాలయం నిలబడాలని మీ యొక్క సంకల్పమే, దాని యొక్క ప్రతిఫలమే ఈరోజు ఇంత అందమైనటువంటి దేవాలయం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఆదరణీయులే, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. దీంట్లో ఒక సిమెంట్ బ్యాగ్ నుంచి మొదలు పెడితే లక్షల్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అదే కాకుండా వారి యొక్క శారీరకమైనటువంటి శ్రమను, వారి యొక్క సమయాన్ని కూడా, ప్రతి భక్తుల యొక్క సమయాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం చాలా విశేషం. రేపటి రోజు శబరిమల ఎలా కొండ మీద ఉందో ఇది కూడా ఒక చిన్నపాటి కొండ అనుకోవచ్చు. ఈశాన్య భాగంలో పెద్ద జలాశయం, మంచిగా అద్భుతంగా చెరువు ఉంది. మీరు ఆరాటం చేసుకునే విధంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. రేపటి రోజు శబరిమలకి వెళ్ళలేని వాళ్ళ సైతం ఈ దేవాలయంలో దీక్ష తీసుకొని, ప్రత్యేకించి ఇప్పుడే చెప్పారు జయేంద్ర గురుస్వామి గారు, రేపు కుంభాభిషేకమైన తర్వాత ఎల్లుండి 4వ తారీఖున భక్తులందరూ కూడా ఇరుముడి కట్టుకొని నగరోత్సవంగా ఊరేగింపుగా ఇరుముడితో వచ్చి ఇక్కడ నిద్ర చేసి కార్తీక పౌర్ణమి రోజు మొట్టమొదటి ఇరుముడి ఇచ్చి చరిత్రను రాయబోతున్నారండి ఈ గ్రామస్తులు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడాను ఇదంతా మీకోసం అని అనుకుంటున్నారు, కానీ మీ ఇంటి మహిళల కోసమే ఈ దేవాలయం ప్రత్యేకించి. అమ్మస్వాములందరూ శబరిమలకి వెళ్ళలేరు అనే ఒకే ఒక ఉద్దేశంతోనే సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే స్వయంగా ఇక్కడికి ఈ తాళ్వ శ్రీరాంపూర్ కదా, తాళ్వ శ్రీరాంపూర్లో ఈ గుట్ట పేరండి పాండవుల గుట్ట. ఆ పాండవుల గుట్టలో అద్భుతమైనటువంటి క్షేత్రంగా ఇక్కడ నక్కలో ఉంటుంది. వైద్యం, ఆరోగ్యం కావాలంటే ఈ అయ్యప్పని మొక్కాలి, ఆనందం కావాలంటే అయ్యప్పని మొక్కాలి, పిల్లలు కావాలా మొక్కండి, పెళ్లి కావాలా మొక్కండి, చదువు కావాలా మొక్కండి, కానీ మొక్కండి. మీరు మొక్కితేనే ఇస్తారు. అమ్మైనా అడగండి అన్నం పెడతాదా. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహాక్షేత్రం. ఆడవాళ్ళందరూ కూడా అవకాశం ఉంటే ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకోండి, లేదా కనీసం బుధవారం శనివారం ఒక టీం పెట్టుకోండి. చక్కగా అద్భుతంగా ఇంకా వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఇంకా దేవాలయం ఇంకా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంటింటే ఒట్టుడింటే అన్నట్టుగా ఈ యొక్క దేవాలయం నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం, బ్రహ్మోత్సవాల వరకు బ్రహ్మాండంగా ఈ శాస్త్రం మనం అందరం ఈ రోజు ఇచ్చిన వాళ్ళందరం ఒకరోజు నోమోరు. కానీ మన కీర్తి చెప్తుంది, మా తాతగారు, మా ముత్తాతగారు వారు కట్టించారండి దేవాలయం అని చెప్పేటట్టుగా మీ కీర్తి ఎదగాలి. కూడా సంవత్సరం తిరగడానికి ముందే మీరు గుడి కట్టేశారు. ఆకలి యుగం, ఆకలి వస్తే మనిషి దేన్నైనా తినేస్తాడు, బట్టలు తినేస్తాడు, మద్యం తినేస్తాడు. ఆకలి ఎలాగే తీరిపోతుందని మనిషిని తింటే పర్వాలేదు, మట్టిని రాళ్ళను కూడా తినేస్తాడు, అరగదు. అలాంటి కలికాలములో సత్యనారాయణ వ్రతం, పండగలు, శ్రీ మహాలక్ష్మి యాగం, అవన్నీ యాగాలన్నీ చేసేవాళ్ళు ఒక పక్క ఉన్నారు. కానీ నారదుడు లోక సంచారి కదా, వాళ్ళకి ఈ కలిమానవులు ఉద్ధరింపబడడానికి ఏదైనా సూక్ష్మములో మార్గం ఉందా అని శ్రీహరి దగ్గర అడిగాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అంటున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు వినాలి, మీరు మాట్లాడితే నేను మాట్లాడేది వినబడదు. చాలా ముఖ్యమైన సమాచారాన్ని మీకు ఉపదేశం చేయబోతున్నా. ఈ నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాడు కదా. అప్పుడు శ్రీహరి అన్నాడు, కృతత్రేదా ద్వాపర యుగాదులలో జపము, నిష్ఠ, యాగము, దాన ధర్మాదులు వీరి వల్ల
మానవులు పొందేటువంటి సత్ఫలితాలను కలిగాలం వచ్చినప్పుడు నామజపం మూలాన ఈజీగా పొందిపోవచ్చు అన్నాడు. ఒకసారి చెప్పండి. మీకు తెలిసినటువంటి దేవతా నామములను కలవు నామజప సంకీర్తన ముక్తి. దానం చేయబడలేదు, ధర్మం చేయబడలేదు, ఏమి చేయబడలేదు. ఎందుకు దేవాలయం కట్టిస్తున్నాం? ఈ 41 రోజులు స్వామియే శరణమయ్యప్ప అంటూ ఇక్కడ ఆ మూర్తికి జీవం కల్పిస్తారు, అన్నదానం చేస్తారు, మనుషులుగా బతుకుతారు, మాల వేసుకున్న ప్రతి వారికి దండం పెడతారు. ఎవరికి ఎవరు తేడా ఉండదు. వీడు బ్రాహ్మణుడా నబ్రాహ్మణుడా అవంతా లేదు. మెడలో మాలయు నోటిలో శరణము ఉంటే వాళ్ళందరూ భగవంతుడి చేత ఆశీర్వదించబడినారు. అంటే మీకు అనుమానం రావచ్చు, ఏమిటండి అయ్యప్పనే మొక్కాలా అనేసి. ఈయన పేరు ఇందాక చెప్పినాడు బావాడు, ఎక్కడో చెప్తున్నాడు, అది ఇప్పుడు విన్నాను నేను కూడా చెప్పిందంటే వీడు కొండపట్టింది. ఈయన పేరు అయ్యప్ప అనేసి మనం అనుకుంటున్నాం. ఈయన పేరు అయ్యప్ప కాదండి. ఎవరు చెప్పండి? ఆర్యన్ అంటే అనాదిగా ఉండేవాడు, దగ్గర నుంచి తప్పించుకుంటాడు. అంటే హరిహరాత్మజుడు ఎలా అయ్యప్ప అయినాడంటే వ్రత నియమాదులు తెలియకపోయినా, చెప్పండి, వ్రత నియమాదులు తెలియకపోయినా, వ్రత నియమాదులు తెలియకపోయినా, వ్రత నియమాదులు తెలియకపోయినా, కోపతాపములు మానిన చాలని. కోపతాపములు మానిన పుష్ప అనే దానికి ముందు మనకు కోపం వస్తుంది కలిలో, అది మానదు. మనం తినే ఆహారంలోనూ దాంట్లోనూ వస్తుంది. మంత్రము తంత్రము రాకపోయినా, మంత్రము తంత్రము రాకపోయినా. ఎందుకు వాళ్ళని బ్రహ్మలుగా పెట్టాం? మనమే చేసేకూడదు అగ్ని వెలిగించి కాదు. దానికోసం కంకణం కట్టుకొని వచ్చిన వాళ్ళు నిష్ఠాగరిస్తూ వాళ్ళు చెప్పే మంత్రానికి అగ్ని దేవుడు వస్తాడు. భగవంతుడు చరి చేయడానికి మనకిచ్చిన ఏకైక మార్గం నేను చెప్పినట్టు చెప్పండి, వ్రత నియమాదులు తెలియకపోయినా కోపతాపములు మానిన చాలని. మంత్రము తంత్రము తెలియకపోయినా అయ్యప్ప శరణమని అనిన దేవుడు సెలవిచ్చాడు ఆనాడు. ఎవరు? అయ్యా అప్ప అంటే ఆ రోజుల్లో శివ వాళ్ళందరూ ఒక పక్క ఉంటారు, బయట వాళ్ళందరూ ఒక పక్క ఉంటారు. వీళ్ళు వాళ్ళు కొడతారు, వాళ్ళ మీద కొడతారు. మళ్ళీ శాక్తేయులు వస్తారు, అమ్మవారు. వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే అప్పుడు ఈయన అయోని జనుడుగా హరిహరాదులకు బిడ్డగా పుట్టినప్పుడు హరి అంటే శివ అయ్యా, శివయ్య, శాంబయ్య, రుద్రయ్య అని ఈ శివభక్తులందరూ అయ్య శబ్దంతో పిలిచినాడు. వెంకటప్ప, నారాయణప్ప, కృష్ణప్ప అని అప్ప శబ్దంతో పిలిచినాడు. ఇటుపక్క అయ్యా, అటుపక్క అప్ప. అయ్యా అప్ప, అయ్యా అప్ప చెప్పండి. అయ్యా అప్ప, అయ్యా అయ్యప్ప అనేటువంటి నిక్నేమ్ తయారైంది. సులభంగా అందరూ చిన్న పిల్లవాడు వాడు వచ్చి నమస్కారం చేసి అయ్యప్ప ఇవన్నీ చెప్తే వాడికి అర్థం కాదు. అయ్యా అప్ప అంటే అర్థం కాదు. అయ్యప్ప అయ్యప్ప. ఆయన కూడా సంతోషపడ్డాడు. పెద్ద పెద్ద నామావళితో నన్ను పిలిచేవాళ్ళు ఉన్నారు.